ఏంట్రా ఇది? ఫేస్బుక్ రా. నువ్వు కోమలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. బావా, ఇది ఒక పార్క్ లాంటిదిరా. ఇక్కడికి అందరూ వస్తారు. నువ్వు ఏ అమ్మాయితోనైనా మాట్లాడచ్చు. పోలీస్ ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళు ఏం తిన్నారు, ఏ సినిమా చూశారు, అంతెందుకు, చివరికి వాళ్ళు చచ్చే ముందు కూడా ఇందులో చెప్పే చేస్తున్నారు. ఈ పార్కులోనే నీ నిఖితను వెతుకుతాం. నా నిఖిత ఇలాంటి పార్కులకు వచ్చే టైప్ కాదురా. ఏం బీచ్ లో తిరిగే టైపా? రేయ్, నా కొడుక్కి 3 ఏళ్ళు. నా కొడుకు నా భార్య ఈ పార్కులోనే తిరుగుతున్నారా. నా భార్య రాత్రి 12 గంటలకు ఇందులో ఎవరితోనో లైన్లో ఉందిరా. ఎవరితో ఉందో కూడా తెలియడం లేదు. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే చీపురు గడ్డతో కొడతానని మెసేజ్ పెట్టింది. ఇలాంటి పిల్లని కట్టబెట్టేశారంట బావా. సరే బావా, చూడు పని చూడు. అంత నా కర్మరా. తన మొహం నేను మర్చిపోయాను. తను ఎలా ఉంటుంది బావా? సూపర్ గా ఉంటుందిరా. సూపర్ గా ఉండేది కదా. అయితే ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగానే ఉంటుంది. ఏముంది, ఏదైనా హీరోయిన్ ఫోటో లేదా గులాబీ పువ్వు లేదా చామంతి పువ్వు ఇలాంటివేవో పెట్టుంటుంది. ఈ పార్క్ లో తనని ఎలా పట్టుకుంటానో చూడు. బావా బావా బావా, అదిగో తనే స్టడీ డట్ SVSS. రే బావా, తనేరా ఆ అమ్మాయి. కానీ తను చాలా డిఫరెంట్ గా ఉందేంటి? నేను చూశాను. చెక్ ఇన్ ఇంటూ PVR ఐకాన్ మళ్ళా. త్వరగా రా వెళ్దాం. బావా బావా, చెక్ ఇన్ అంటే ఏంట్రా? చెక్ ఇన్ అంటే మనం ఎక్కడున్నామో అందరికి చెప్పడం రా. అదెందుకురా అందరికీ చెప్తోంది? అంటే తన క్యారెక్టర్ సరిగ్గా లేదని అర్థం. పద వెళ్ళి తననే డైరెక్ట్ గా అడుగుదాం. ఏరా, తను ఇంట్లో లేదని అందరికీ చెప్పేసింది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే నువ్వు అక్కడ అంత పెద్ద PVR ఐకాన్ లో తనని ఎలా వెతకాలని నేను ఆలోచిస్తూ ఉంటే, అంత పెద్ద చార్మినార్ సెంటర్ లోనే తను వెతికాన్రా. ఏంటి చార్మినార్? అయ్యో, తప్పుతున్నావురా బావా. అదే PVR ఐకాన్ మళ్ళీ చూసుకో. నీ చెల్లెలు కూడా నాకు తెలియకుండా ఇక్కడికే వస్తూ ఉంటుంది. అక్కడుంది. తను చాలా మారిపోయింది. అయితే నేను చూస్తాను. తన చెల్లెలు అడిరా. ముందు తను ఫాలో చేయరా. వెళ్ళు. ఇటేనా? వీడిగా వెళ్ళరా. వెళ్తున్నా. ఏంటి బావ, అన్ని ఇళ్ళు ఒకేలా ఉన్నాయి? రో హౌసెస్ అంటే ఇంతే. దిగు. ఇక్కడ ఎవరో ఒకరిని అడిగి చూద్దాం. ఏం చేస్తున్నాడు? అబ్బో రే, ఊరికే అమ్మాయిని చూడడానికే కదా వెళ్తున్నా? చూడ్డానికే బావా. మరి డాన్స్ ఏంటి? ఊరికే కదా. ఊరికేరా. సరే పద వెళ్దాం. అండర్టేకర్, నువ్వు లెబరాడర్ మూలకూడదు. సైలెన్స్. హే హే డాక్టర్ మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, ఈ రో హౌసెస్ లో ఒకరిని కలుద్దామని వచ్చాం. ఇక్కడ ఎవరు? నిఖిత అని. ఎక్కడో విన్నట్టుంది. పూర్తి పేరు? నిఖిత కృష్ణమూర్తి. తను నా వైఫే. కాదండి, తను నా లవర్. కాంప్ ముంచేది. ఏమంటున్నాడు ఇతను? అదే డాక్టర్, మీ వైఫ్ తన లవర్ అంటున్నాడు. వాట్ వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అయ్యో సారీ, నేను కరెక్ట్ గా చెప్తాను. అదేంటంటే మీ వైఫ్ తన లవర్ కాదు, తన లవ్వరే మీ వైఫ్. వాట్ ఎలా? ఇప్పుడు అతనికి అర్థమైంది. నీకు పిచ్చా? ఏంటే నీకు పిచ్చా? నిఖిత నా వైఫ్ గురించి మాట్లాడుతున్నారా? నా వైఫ్ నా వైఫ్ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? డాక్టర్ బాబు 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నాను. తన కోమాలోకి వెళ్ళడానికి తను లవ్ చేశాడు. తనను చూస్తానంటే తీసుకొచ్చాను. సార్ మీరే కదా సార్ చెప్పారు తను ఏం కోరుకున్నా నెరవేర్చమని. అందుకే సార్ తీసుకొచ్చా. అందుకని వాడేం కోరుకున్నా? లోపల పోవే. మన పాప డాక్టర్. నా పాప అంటే మీ పోలికలు లేవు, అందుకే అడిగా. ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదు కదా? అది నువ్వు చనిపోయావనుకున్నాను. నిన్ను మర్సీ కిల్లింగ్ చేద్దాం అనుకున్నారు. అయ్యో ఇరికించేసిందే. మెర్సీ కిల్లింగా? ఓన్లీ 2 times. కిడ్నీ లివర్ వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకే. ఎవరినడిగా నిర్ణయం తీసుకున్నారా? అయినా నిన్ను అడిగితే నువ్వు చెప్పేవాడువా బాబా? సార్ మేమిద్దరం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ముందే అడుగుతావు సార్. వాళ్ళిద్దరు లవర్స్ కదా, ఏదో మాట్లాడుకుంటారట. కావాలంటే మనం వీచ్ ఎవరికి వెళ్ళి టీ తాగొద్దాం. సారీ సార్, అదేదో ఎక్కడ అడగరా.
ఏదైనా ఇక్కడే అడిగేయచ్చు అన్నమాట. ఆహా. ఏం చెప్పాలనుకున్నావు? ఏంటి? ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పాను కదా, అప్పుడు నువ్వేదో చెప్పాలనుకున్నావు. ఏం చెప్పబోయావు? చెప్పు. Come on. నో అని చెప్పుండేదాన్ని. ఏయ్, అంకుల్ ఉన్నారని భయపడకు. నేను ఊరికే అడుగుతున్నాను. ఏం చెప్పాలనుకున్నావో చెప్పావా? కాదనేదాన్ని. దేవుడా. ఇప్పుడు నువ్వు అవునంటే మాత్రం ఇతను వదిలేసి నాతో వచ్చేయాలి. ఇంకా లేచిపోలేదా? రేయ్ రా, ఎవ్వరికి నుంచి బయటికి వెళ్ళకూడదు. హే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇట్స్ జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. అబద్ధం ఆడుకో. నేను ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళు మెరిసాయి, పెదాలు నవ్వాయి, ముక్కు వణికింది. రేయ్, నేనే నా భార్య, నన్ను రకాలుగా చూడలేదురా. లవర్స్ ఏదో మాట్లాడుకుంటున్నావు, నువ్వేంటి మధ్యలో? నా వైఫ్ రా. నా లవ్వర్ అయ్యా. ఊరుకుంటే లవర్ లవర్ అని తెగ రెచ్చిపోతున్నావేంటి? నేను లవ్ చేయలేదని చెప్తున్నాను కదా. ఛీ, ముందు బయటికి వెళ్ళు. 16 ఏళ్ల తర్వాత పిచ్చోడ్లా వచ్చావు. నీకు తోడు వీడొకడు. ముందు వెళ్ళండి. ఇంకోసారి మీ ఇంటి వైపు వస్తే నా మొహాన కాంట్రీ ఉమ్మేసి పంపించండి. ఇదిగో వీడి మొహాన కూడా ఉమ్మండి. రారా. ఈసారి వస్తే ఖచ్చితంగా ఉమ్మేస్తాను రా. వచ్చాడు చూడు, శక్తిమాన్ టీ షర్ట్ వేసుకొని. చెయ్యి. నువ్వు వీళ్ళు అరుస్తున్నావేంటి? ఫోన్లే వదిలే బావా. అయినా తను లేకపోతే ఏంటి? తను ఎక్స్పైరీ అయిపోయిందిగా. కానీ నేను కాలేదుగా. ఆ? మీ అందరికి అమ్మాయిలు ఎలా పడేయాలి, ఏం చెప్తే పడతారని నేనే కదరా మీకు నేర్పించింది. అవును, నువ్వే కదా మా గురువే. ఆ, ఆ, బావా తను లేకపోతే ఏంట్రా? అదే కదా. ఇలా చిట్టి కేసులోకి ఇంకో ఫిగర్ ని శాంపుల్ చూస్తావా? చూపిన శాంపుల్. శాంపుల్ చూస్తావా? వెళ్ళు బావా వెళ్ళు. ఎంత కాలం అయింది నిన్నలా చూసి. తను కూడా నిన్నే చూస్తోంది. వెళ్ళి టాలెంట్ ఏంటో చూపించు. వెళ్ళు. నాకంత సీనులే నేడు ఈ స్కూలు డానులే నిన్న నాకంత సీనులే 16 ఏళ్ల తర్వాత మళ్ళీ నీ దమ్మేంటో చూడబోతున్నాను. పో పో పో. అక్క కొంచెం జరగండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయింది? 1:47 బస్ ఎప్పుడు వస్తుంది? వెరీ సారీ మా. నేను మీ పక్క స్కూలే. రేయ్, చిన్నపిల్లని ఏంట్రా అలా పెడుతున్నావు? రేయ్, టైం ఎంత అయింది? మాదాపూర్ బస్ ఎప్పుడు వస్తుంది? ఇలాగే మాటలు కలపాలరా. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు చూడు. అలా చూడు ప్రేమలోకం తెలుస్తున్నది కలి నేడు తీపి నిజం ఇలా నెల రోజులు కంటిన్యూస్ గా చూస్తూ ఉండాలి. అంతే. అంతే. నిన్ను సైకో కిల్లర్ అనుకుంటారా? రారాతో రేయ్. కూర్చో. ఇలా చూడు, లెటర్స్ అవి గాల్లోకి విసరడం, పువ్వులు పైకి విసిరి పోజులు కొట్టడం, ఇవన్నీ వీటిలో. ప్రేమికుల రోజు, ప్రేమ లేఖ, ప్రేమ దేశం. ఇదేరా లవ్ అంటే? అది కాదు నాన్న లవ్ అంటే. ఇదిగో ఇది. రేయ్, ఏంట్రా తాళి దాచిపెట్టి? కన్న బిడ్డల్ని దాచిపెట్టి లవ్ చేస్తున్నారా? ఆ? సరే లవ్. నడుము. ఆ అందమైన నడుము కోసమే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ, వల్లభ ఆ, చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడ్రా. ఇది పెట్టరా. పెడతా. లవ్ కాదు ఇది, లవ్వే కాదు. నిజమే, కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్. నువ్వు ఓకే బంగారం చూడలేదు కదా, చూసుంటే పారిపోయి ఉండేవాడు. కూర్చా. బావా, ఇప్పుడు అందరూ ఫాస్ట్ గా ఉన్నారా? నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి. నేను ఫాస్ట్ గా ఉంటాను, ఫాస్ట్ గా ఉంటాను. అబ్బో, చాలా ఫాస్ట్ గా ఉన్నా. ఇలా చూడు, మనం ఫాస్ట్ గానే వెళ్దాం, కానీ రివర్స్ లో వెళ్దాం. ఇలా చూడు, ఇకపై నువ్వు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టి లవ్ చేసి మీ ఇద్దరు కులాలు వేరని తెలుసుకొని విడిపోయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెతకడం కుదరదు. అందుకే ఈ ల్యాప్టాప్ చూడు. కమ్మ మ్యాట్రిమోని, కాపు మ్యాట్రిమోని, బ్రాహ్మణ మ్యాట్రిమోని. ఎరా ఇంకా ఈ కులాలు చూస్తున్నారా? ఇన్నేళ్లుగా నువ్వు పేపర్ చదవడం లేదు కదా బావా? పబ్లిక్ గానే ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారా? కానీ నాకు అసలు కులమే లేదు కదా. ఇదంతా మీ నాన్న వాళ్ళే. సరే బావా, నేను నీకు చూడబోయే అమ్మాయి క్యాష్ నో బార్ అమ్మాయి. అంటే ఏ కులమైనా నో ప్రాబ్లం. ఏంట్రా ఇది ఎంటీగా ఉంది? ఇక్కడ కూడా లేదు, దొరికేలా లేదే.
ఇక్కడ కూడా లేదు. తెలుగు మ్యాట్రిమోనీ దొరికింది. ఒకే ఒక అమ్మాయి. రితిక దివ్య ఫ్రెండ్ కదా తను. సూపర్. ఏయ్, కూర్చో. చూడగానే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడకూడదు. ఆలోచిందా నెక్స్ట్ స్టేజ్ మీటింగ్ అంటే అది నేను చూసుకుంటాను. దీన్ని ఎలా అన్లాక్ చేయాలి? ఇది సెల్ఫీకి, ఇది పిన్. హాయ్. అయ్యో, ప్యాంట్ చిరిగిపోయిందండి. అందరూ చూస్తున్నారండి. అందరూ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మనం మన పనులు చూసుకుందాం. ఎవరు ఏమీ పట్టించుకోరు. సరే. ఎనీవే, హాయ్. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది కదా. ఓకే, షూర్. ఓకే. బావా ఇప్పుడు అందరూ ఫాస్ట్ గా ఉన్నారా, నువ్వు కూడా ఫాస్ట్ గానే ఉండాలి. త్వరగా. అందరూ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, మనం మన పనులు చూసుకుందాం. ఎవరు ఏమీ పట్టించుకోరు. ఫాస్ట్గా ఉండు. ఛీ! ఏంట్రా మీరు ఒక్క అమ్మాయిని కూడా వదిలిపెట్టరా? లేదు, తనే. ఎంత ధైర్యం నీకు? చెప్పేది వినండి. పోలీస్ కంప్లైంట్ రా. త్వరగా. ఇలాంటి వాళ్ళని నేను చెప్పేది. ఊరికే వదిలిపెట్టుకోకండి. చెప్పు, వదలదు. నాకేం తెలియదండి. ఏమిటి నేను చెప్పేది? కొట్టుకండి. కొట్టుకండి. హలో, అలాగా. ఏ దివ్య, ఇతను మీ అన్నయ్య కదా? ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు సార్. పట్టపగలు నడి రోడ్లో ఇంత దారుణమా? పట్టపగలు బలవంతంగా ఓ అమ్మాయిని పబ్లిక్ ప్లేస్ లో ముద్దాడిన యువకుడు. మహిళలకు భద్రత ఇక్కడ అంటూ మహిళా సంఘాల ఆవేశం. మీ అన్నయ్య అమ్మ మంచి ఫ్యామిలీలా కనిపిస్తున్నారు. వాడికి ఆ వెదవ బుద్ధులేంటి? ఏదో నువ్వు రిక్వెస్ట్ చేసావని వదిలేస్తున్నాను, లేదంటే ఎఫ్ఐఆర్ రాసి బొక్కలో తోసేవాడిని. రాస్కెల్. ఛీ, తీసుకెళ్ళమ్మా.